హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మెడిసిన్ ఇస్తున్నానండి. మందారాలు ముడతలు వచ్చినాయి, సాఫ్ ఫంగిసైడ్. అది ఒక కప్పు, ఎన్కే డిఏపి, ఎన్కేపి అని ఈ 3 కలిపి నేను 20 లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసి మందారాలు, పూల చెట్లు, కొరోటను వాటికి మాత్రమే ఈ 3 కలిపి ఇస్తానండి. పళ్ళ మొక్కలకైతే ఇవి నేను ఇవ్వను. డిఏపి బలాన్ని ఇస్తుంది. ఎన్కేపి ఇవి రూటు డెవలప్ చేస్తుంది, రూటు పెరగటానికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ 3 సాఫ్ ఫంగిసైడ్ అంటే అది ఏర్లకు ఫంగస్ రాకుండా, కుళ్ళు రాకుండా, ముడతలు, ఆకు ముడతలు ఇవన్నీ పోవటానికి సాఫ్ ఫంగిసైడ్ అడినియం రోజెస్కి ఎక్కువగా వాడతానండి నేను. మందారాలకు కూడా ఆకులు ముడతలుగా ఉన్నాయండి. అందుకోసమని ఇది ఒక లీటరు వాటర్లో కలిపి నేను సాఫ్ ఫంగిసైడ్ దీనికి ఇద్దామని, తమలపాకు చెట్లకి, ఆ తర్వాత మనీ ప్లాంట్కి, వీటికి వాటికి కూడా మనకు వస్తే వాటికి కూడా స్ప్రే చేయొచ్చు. ఇదిగోండి, మందారం ముడతలుగా వస్తుందండి. కట్ చేశాను నేను. ఆకు ముడత వస్తుంది, అందుకోసమని సాఫ్ ఫంగిసైడ్ 1 లీటర్ వాటర్లో కలిపి ఈరోజు సాయంత్రం 6:30కి మొక్కలకు ఇస్తున్నానండి నేను, డైల్యూట్ చేసి. ఇదిగోండి, ఇది ఇట్లా థమ్సప్ బాటిల్లో 2 లీటర్ బాటిల్లో వేసుకొని నేను స్ప్రే చేసుకుంటానండి. ఇలా ఎప్పుడో ఒకసారి ఇలా ముడతలు, ఆకు ముడత వస్తుంది, ఎప్పుడు రాదు. వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా నేను ఒక చిన్న స్పూన్ కలిపి ఇస్తానండి. పళ్ళ మొక్కలకైతే అసలు ఇవ్వను. ఈ కెమికల్స్కి సంబంధించి పళ్ళ మొక్కలకైతే ఇవ్వను. పూలకు మాత్రం కంపల్సరీ నేను ఎన్కేపి, డిఏపి అని అది సాఫ్ కలిపిస్తానండి. పూలు పెద్దగా వస్తాయి ఈ 3 కలిపిస్తే. అందుకోసమని ఈ 3 వాడతాను. మందారాలు చూసారా ఎంత చక్కగా వచ్చినాయో, అందుకోసమని ఇదే వాడతాను నేను. మీరు కూడా ఇదే వాడండి. వేరే కిచెన్ కంపోస్టు ఇవన్నీ మనం చేసుకుంటే అండి, ఆ పంది కుక్కలు అవన్నీ పాడు చేసి పెడుతున్నాయి. అందుకోసమని మన పూల కోసమే కదా, మనమేం తినం కదా పూలు. అందుకోసమని పూలకు మాత్రం కెమికల్స్ వాడుతున్నానండి నేను. మందారాలకు కానీ, గులాబీలకు కానీ, అడినియం రోజెస్ కానీ, ఆ తర్వాత నందివర్ధనాలకు కానీ, ఇంకా వీటన్నిటికీ నేను సాఫ్ ఫంగిసైడ్, ఎన్పికే, డిఏపి ఈ 3 కలిపి మనం వాడుకుంటే ఎంచక్క కీపర్ వాటికి కూడా మంచి పూలు వస్తాయండి. ఎంచక్కగాను చాలా బాగా అసలు బలంగా వస్తాయి పూలు అవి వేయటం వల్ల. నర్సరీ వాళ్ళు కూడా ఇదే వేస్తారండి. ఆ కవర్ల మీద డిఏపి చల్లుతారు. దాని మీద ఇదేందండి అని నేను అడిగితే, డిఏపి కెమికల్స్ వేయకపోతే పూలు మీకు పెద్ద సైజు అవి ఎలా వస్తాయి అమ్మ, రావు, మేము వేసేది ఇవే, నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు బాగుంటాయి, మీరు డిఏపి అవి కెమికల్స్ వేయరు కాబట్టి మీ దగ్గరకు వచ్చేటప్పుడు డల్ అయిపోతాయి అని చెప్తారు. ఇదిగోండి, ఆ 3 కలుపుకొని కొన్ని నేను మందారాలకు, వాటన్నిటికను, క్రోటన్కు, వీటికి నేను ఇచ్చేసుకుంటానండి. నెలకోసారి, 15 రోజులకోసారి. నాకు కొద్దిగా ఆకు ముడత, అది నా తెల్ల నల్లి ఇవన్నీ రాకుండా ఎందుకుంటున్నాయి అనుకుంటున్నారు. ఫ్రెష్గా ఆకులు అసలు ఇది సాఫ్ ఫంగిసైడ్ చల్లితే లైట్గా కొద్దిగా వేసి మీకు తెల్ల నల్లి అస్సలు రాదండి. మందారాల మీద అసలు ఎప్పటికప్పుడు ఒక్కటి రాగానే తుంచి పడేసామనుకోండి, అసలు ఇంకెప్పటికీ ఈ క్రోటన్కి అస్సలే రావు. దీనికి అసలు ఏమీ మందు అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి డిఏపి అని వేయచ్చు, మంచిగా ఎదుగుతాయి. వీటికి అసలు బలంకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సింగోనియం చూసారా ఎంత గుబురుగా, ఎంత పెద్దదో. ఇదిగోండి, ఇదొకటి, ఇది ఎంత మెట్ల వరకు పెరిగిపోయింది. అది ఎంత చక్కగాను ఇట్లాగాను పుష్పంలాగా, ఇలా చీపురు కట్ట ఇలా పువ్వు షేప్లో. ఇదేమో ఇలాచి, అదేమో పైనాపిల్. ఇవన్నీ రెయిన్ లిల్లీస్ వేసానండి. ఈరోజైతే ఇది నేను నా మొక్కల కోసం వీడియో చేశాను. ఇలా వేసుకోవటం నాకు ఇష్టం. ఈరోజైతే ఇది.